కీర్తన. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా అవని వేదన. హాయ్ కీర్తన. నమస్తే సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఏం పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట పేరు ఇది నా ప్రియనర్తన వేళ. చిత్రం మయూరి, సంగీతం బాలసుబ్రహ్మణ్యం గారు, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడినవారు జానకమ్మ గారు. ఆల్ ది బెస్ట్. అందెలు పీలిచిన అలికిడిలో అణు అణున అలజడులు ఎదపదమొకటో లాహిరిలో ఎదపదమొకటో లాహిరిలో ఎన్నడు ఎరుగని ఉరవడులు ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన ఏలా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన ఏలా ఇది నా ప్రియ నర్తన వేళ. ఉత్తరాన ఒక ఊరు మూరి మీనా ఒలిపి చిలిపి మెరుపొకటి మెరిసిన ఉత్తరాన ఒక ఊరు మూరి మీనా ఒలిపి చిలిపి మెరుపొకటి మెరిసిన ఒక లహరిక చిరుమెదలిక గిలిగింతగా జనియించగా ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియించగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదిక కానటన మాడనా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదిక కానటన మాడనా అనంతలయతో నిరంత గతితో జతులు పాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన ఏలా ఇది నా ప్రియ నర్తన వేళ. పక్కా కాంపిటీషన్ సాంగ్. అండ్ ఇవన్నీ స్టేజ్ మీద పాడితే వన్స్ మోర్ కేకలు ఆడతారు ఆడియన్స్. అండ్ నువ్వు పాడితే వన్స్ మోర్ 10 సార్లు వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతంగా పాడావు బంగారం. థ్యాంక్ యూ సార్. విజయప్రకాష్ గారు. టఫ్ సాంగ్ యాక్చువల్లీ, కానీ నువ్వు పాడిని చూస్తే నీకు టఫ్ సాంగ్ అని ఎట్లా పాడావు, ఈజీగా పాడేసావు. థ్యాంక్ యూ సార్. యూ రియలీ ప్రూవ్డ్ ప్రీ ఫైనల్స్ దాకా ఎందుకు వచ్చావు, ఒక్కవేళ ఫైనల్స్కి వెళ్తే ఎందుకు వెళ్తున్నావు, అంతా ఈ పాటలో ప్రూవ్ చేసేసావు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ 2-3 years లో యూ విల్ హ్యావ్ అ కెరియర్ కమింగ్ యువర్ వే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు. కీర్తన. నమస్తే సార్. నమస్తే. మామూలుగా నీ గురించి చెప్పాలంటే, ఈ పాట గురించి చెప్పాలంటే, రాగానికి రంగు ఉండదు, రంగుకు రుచి ఉండదు. రాగానికి రంగుంటే ఆ రంగుకు రుచి ఉంటే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఆ రుచిని ఎలా ఆస్వాదించాలి మరి? కర్ణ నయనాలతో ఆఘ్రాణించాలి ఆ రుచిని. అంత థ్యాంక్ యూ బాగుంది. సార్. థ్యాంక్ యూ సార్. నీకు ఇంతకుముందు ఏం చెప్పాను నీ గురించి ఇంకా చెప్పను. మూడో మాట చెప్పి ముగిస్తా, ఇంకా చెప్పను భవిష్యత్తులో, ఎందుకంటే మాటలు కరువైపోతున్నాయి. అద్భుతానికి అపూర్వానికి వంతెన కీర్తన, అలసిన హృదయాలకి సాంత్వన కీర్తన,
చివరిగా ఇంకొకటి చెప్తున్నా, నన్ను పాడమని పాట చేసే ప్రార్థన కీర్తన. థ్యాంక్ యూ సార్. ఎంత పెద్ద ఆశీర్వాదం, మీరు అసలు అలవొక్క అలా మీరు నోట్తో అనేస్తున్నారు పిల్లలకి. నిజంగా అది ఎంత పెద్ద ఆశీర్వాదం అంటే నిజంగా. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. సునీత గారు, ఈ ఒక్క పర్ఫార్మెన్స్ జానకమ్మ చూసేలా చేస్తాను నేను, గ్యారంటీ. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడావు అండ్ చాలా క్లవర్గా మేనేజ్ చేసావు. కొన్ని కొన్ని చోట్ల నాకు చాలా అమేజింగ్గా అనిపించింది. నీకు చాలా హైయెస్ట్ నోట్ అది, కానీ దాన్ని చాలా అందంగా మౌల్డ్ చేసావు. అక్కడ ఫాల్సెటో, ఒక్క నోటు ఫాల్సెటోలో పలికించి ఇమీడియట్గా కొంచెం బ్రైట్గా పాడటం అనేది చాలా కష్టమైన విషయం. అది నీ గొంతులో ఆటోమేటిక్గా వచ్చేసిందా, నువ్వు ప్రాక్టీస్ చేసావా, నాకు ఏం అర్థం కావట్లా. ఎలా సాధ్యమైంది నీకు ఇది? ఆ ఒక్క ప్లేస్కి నేను ఫిదా అయిపోయాను నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత బాగుందో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నీ వల్ల ఈ సీజన్ పాడుతా తీయక పెద్ద హిట్ అంటే అతిశయోక్తి కాదు. నిజంగా నువ్వు అంత అద్భుతంగా పాడుతున్నావు, నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. నువ్వు పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అయిపోతావు పో. థ్యాంక్ యూ సార్. పెద్ద సింగర్ అయిపోతావు. ప్లేబ్యాక్ కాదు, ఎనీథింగ్, నువ్వు ఏమైనా పాడగలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.